ఎంపీ బరి నుంచి బీఆర్ఎస్ నాయకుడు గుత్తా అమిత్ రెడ్డి తప్పుకొన్నారు. నల్గొండ భువనగిరి ఎంపీ టికెట్ ని గుత్తా అమిత్ ఆశించారు. గుత్తా అమిత్ కి టికెట్ రాకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారు. దీంతో అసంతృప్తికి లోనైన గుత్తా అమిత్ ఎంపీ బరి నుంచి తప్పుకొనున్నారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ వార్ ని హైకమాండ్ సరిదిద్దలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఎంపీ బరి నుంచి బీఆర్ఎస్ నాయకుడు గుత్తా అమిత్ రెడ్డి తప్పుకోనున్నారు. నల్గొండ భువనగిరి ఎంపీ టికెట్ ని గుత్తా అమిత్ ఆశించారు. గుత్తా అమిత్ కి టికెట్ రాకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారు. దీంతో అసంతృప్తికి లోనైన గుత్తా అమిత్ ఎంపీ బరి నుంచి తప్పుకోనున్నారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ వార్ ని హైకమాండ్ సరిదిద్దలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసేందుకు నేతలు వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, బీఆర్ఎస్ పార్టీలో ఒక విచిత్ర పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలైతే ఆశావాహులు పోటీ చేయాలని చెప్పి ఊళ్ళూరారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం మొదట్లో ఎంపీ టికెట్ ఆశించిన నేతలంతా కూడా ఇప్పుడు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి టికెట్ ఆశించారు. ఆయన చాలా కాలంగా కూడా అక్కడ పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అది తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం గుత్తా అమిత్ రెడ్డి పార్లమెంటు బరి నుంచి తప్పుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఆ జిల్లా సంబంధించి మొదటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గీయుల మధ్య వారు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జగదీష్ రెడ్డి అడ్డుకున్నట్టు కూడా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య ఒక ఇది పార్టీలో మాత్రం కలహాలు ఉన్నాయి, అంతర్గత కలహాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుత్తా అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యేలతో కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం మాత్రం కట్టడి చేయలేకపోయింది, పార్టీ అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో ఆయనే స్వయంగా పోటీ నుంచి తప్పుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టే చాలామంది మొదట్లో టికెట్ ఆశించిన నేతలంతా కూడా ఇప్పుడు మాత్రం వెనకడుగే వేస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా మల్కాజిగిరి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని నిలపాలని ప్రయత్నం చేశారు. ఆయన చాలాసార్లు చిట్చాటుగా కూడా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మల్కాజిగిరి నుంచి తన తనయుడే బరిలో ఉంటాడు, ఖచ్చితంగా భద్రారెడ్డికే టికెట్ వస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో మల్లారెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు మా భద్రారెడ్డి పోటీకి వెనకడుగు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మల్లారెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తాడని కూడా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మళ్ళీ మల్కాజిగిరికి సంబంధించి ఇతర అభ్యర్థులను కూడా పరిగణలో తీసుకుంటుంది. ముఖ్యంగా షంబీపూర్ రాజు కావచ్చు, రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పలువురు కొంతమంది వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలను కూడా వడపోసే కార్యక్రమం చేస్తూ ఉంది. వీళ్ళలో ఎవరిని బరిలో తిప్పుతారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు నల్గొండ భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు సమావేశం రేపు తెలంగాణ భవన్లో జరగబోతుంది. సమావేశానికి కేసీఆర్ రాబోతున్నారు. అయితే ఎవరిని రేపు అభ్యర్థులుగా ప్రకటిస్తారనే ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భువనగిరి పార్లమెంటుకు సంబంధించి పైలశేఖర్ రెడ్డి పోటీ చేయాలని కూడా పైలశేఖర్ రెడ్డిని పోటీ చేయాలని కూడా అధిష్టానం సూచించినప్పటికీ కూడా ఆయన కూడా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు టికెట్ ఎవరికి ప్రకటిస్తారని ఆసక్తికరంగా మారింది. చాలామంది అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చాలామంది
చాలామంది ఉద్యమకారులు తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ భవన్ చుట్టూ అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ వాళ్ళని టికెట్ అడుగుతున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న తమకు మాకే టికెట్లు ఇవ్వడానికి కోరుతున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేతల వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇటీవల ఖమ్మం అభ్యర్థిగా నామానాగేశ్వరరావును పార్టీ ప్రకటించింది. ప్రధానంగా నామానాగేశ్వరరావు కూడా మొదట్లో పోటీ చేసేందుకు ఆయన చాలా అనాసక్తి ప్రదర్శించారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనను ఒప్పించి మళ్ళీ ఆయనకే టికెట్ ఖరారు చేసింది. ఇక మరోవైపు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు చాలామందిని కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి పార్టీ అడిగింది. ముఖ్యంగా మా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చెర్లకొల్ల లక్ష్మారెడ్డి, అదేవిధంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర లాంటి నేతలను పార్లమెంట్ బరిలో ఉండాలని చెప్పినట్టు వాళ్ళైతే పార్లమెంట్ బరి నుంచి పోటీ చేయమని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అక్కడ కూడా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డికే ఛాన్స్ ఇచ్చింది. ఇక మరోవైపు చేవెళ్లలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా చేవెళ్లలో రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు కూడా పోటీకి చాలా అనాసక్తిగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ఆయన నివాసానికి వెళ్ళి ఆయనను పోటీ చేయాల్సిందిగా కూడా కోరినట్లు మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పోటీ చేసేందుకు మాత్రం అభ్యర్థులను కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాజకీయం అంతా కూడా రాష్ట్రంలో అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎలక్షన్లో పోటీ ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు పోటీ చేస్తే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోతామన్నటువంటి అభిప్రాయంలో బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోటీకి వెనుకంజ వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ పార్టీ అధిష్టానం మాత్రం వాళ్ళందరినీ కూడా బుజ్జగించి పోటీకి నిలిపే ప్రయత్నాన్ని చేస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.